వెట్ వైప్స్ Yeah. ఈ మధ్య క్లీనింగ్కి చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాము. Yes. వాటికి హ్యూజ్ డిమాండ్ కూడా పెరిగిపోయింది మార్కెట్లో. రకరకాల ఫ్లేవర్స్తో కూడా అవును. వస్తూ ఉన్నాయి అవి. సో వెట్ వైప్స్ పిల్లలకి వాడడం అనేది ప్రమాదకరం అంటారా ఏమన్నా? ఎస్ కొంతవరకు ప్రమాదకరమే. ఎట్లా అంటే ఇప్పుడు ఆ, అంటే హ్యుమానిటీలో చాలా డిస్కవరీస్ అప్పుడప్పుడు యూస్ఫుల్ ఉంటాయి, అప్పుడప్పుడు హార్మ్ఫుల్ Mm. ఉంటాయి. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు డైపర్స్ ఆర్ డెఫినెట్లీ యూస్ఫుల్, అలానే వెట్ వైప్స్ అనేవి డెఫినెట్లీ హార్మ్ఫుల్ టు సమ్ Mm. ఎక్స్టెంట్. ఎట్లా అయిపోయిందంటే వెన్ ఇట్ గాట్ డిస్కవర్డ్ ఆర్ స్టార్టింగ్లో పెద్దలు వాడేటోళ్ళు ఫేస్ క్లీనింగ్ అని, చేతి Mm. క్లీనింగ్ అని, ఫాస్ట్ అయిపోతుంది అని చెప్పి. తర్వాత మెల్లమెల్లగా అదే ఇంప్లికేషన్స్ పిల్లలు కూడా స్టార్ట్ చేశారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ వాటర్ బేస్డ్ వెట్ వైప్స్ ఏవైతే ఈ మధ్య వస్తున్నాయో, Mm. ఇంతకుముందు వచ్చిన వైప్స్కి ప్రాబ్లమ్స్ తెలిసి ఇప్పుడు దే స్టార్టెడ్ మేకింగ్ వాటర్ బేస్డ్ వైప్స్, జస్ట్ వాటర్ ఉంటుంది Mm. అందులో. అవి డెఫినెట్లీ సేఫే, కానీ ఎర్లియర్ ఏవైతే వైప్స్ వచ్చావో కెమికల్ బేస్డ్ వైప్స్, కెమికల్ ఎందుకు ఉంటుంది అందులో అంటే మంచి స్మెల్ ఇవ్వడానికి. Mm. అందులో వాళ్ళు ఆ ఫ్రేగ్రెన్స్ రావడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. అందులో ఉన్న కెమికల్ వల్ల స్కిన్ ఇరిటేట్ అయిపోయి ర్యాషెస్ డెఫినెట్లీ వస్తాయి. Mm. ఎంతవరకు వస్తాయంటే స్కిన్ పీల్ ఆఫ్ అయ్యి బ్లడ్ వచ్చేంత ర్యాషెస్ కూడా అవుతాయి, అంత ఘోరంగా కూడా అవుతాయి. సో చాలా మటుకు నేనేం అడ్వైజ్ ఇస్తానంటే పేరెంట్స్కి వెన్ ఎవర్ దే కమ్ టు మీ విత్ వెట్ వైప్స్, ద ఓన్లీ అడ్వైజ్ ఐ గివ్ ఇస్ వాళ్ళ ఇంట్లో అంత వాళ్ళు వెట్ వైప్స్ కొనేంత డబ్బులు ఉన్నప్పుడు ఒక 2 నాప్కిన్స్ కొనలేరా? Mm. ఒక వెట్ నాప్కిన్, ఒక డ్రై నాప్కిన్. Mm. మోషన్ అయిన వెంటనే ఆ నాప్కిన్తో వెట్తో క్లీన్ చేసి డ్రైతో డ్రై చేస్తే అయిపోతుంది.